బట్టల గురించి మాట్లాడితే ఆ మాట్లాడినోడి బట్టలు తీసే వరకు విశ్రమించకూడదు అని మన మహిళా మనులందరూ కంకణం కట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, జోహార్లు. మట్టిలు పెట్టుకోమంటున్నారు, గాజులు వేసుకోమంటున్నారు, చెవులకి అట్నే ఏమంటారు, జోకాల దుద్దుల అవి పెట్టుకోమంటున్నారు. ఏమైనా అనొచ్చు, ఎందుకంటే దే హ్యావ్ ఎవ్రీ రైట్. ఆకాశంలోనూ అవకాశాల్లోనే కాదు, మహిళలు అంటే సగం, తిట్లులో కూడా సగమే కదా, తిట్టొచ్చు, తప్పే ఉంది. ఇలాంటి వేరే పోరాటాలు చూసినప్పుడే నాకు బండ్ల గణేష్ గుర్తొస్తాడు. చూశారు కదా, పూరి జగన్నాథ్ వేసిన ఎవర్ గ్రీన్ సెటైర్ ఇది. నీ ఆలోచన బట్టి నువ్వు ఎంత అనుకుంటే అంత అర్థం చేసుకోవచ్చు ఆ డైలాగ్లో కదా. కానీ ఇక్కడ నాకు ఒక్కటే చిన్న డౌట్, మహిళల హక్కులు, మోడర్నిటీ, సమాన అవకాశాలు, లిబర్టీ, ఆత్మగౌరవం, ఇలా ఏ పేరైనా పెట్టండి, ఏ ఫామ్లో అయినా చూడండి, కానీ ఇవన్నీ కేవలం బట్టల్లోనే ఉంటాయా? ఓన్లీ బట్టల విషయంలో మాత్రమే మూకుమ్మడి రియాక్షన్స్ ఎందుకు వస్తాయి? మహిళల మీద జరిగే డొమెస్టిక్ వైలెన్స్లో ఎందుకు మాట్లాడరు? వర్క్ ప్లేస్లో జరిగే మెంటల్ ట్రామా గురించి, హెరాస్మెంట్ గురించి ఎందుకు మాట్లాడరు? గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ ఇనిషియేటివ్స్ ఈ సో కాల్డ్ యాక్టివిస్టులు రియాక్ట్ అయ్యారా? ఎప్పుడన్నా ఏమైనా చేశారా దేర్ బిట్ అనేది చూస్తే కనుక ఇలాంటి పర్పస్ఫుల్ ఇష్యూస్ మీద ఈ మహిళా యాక్టివిజం ఎంతవరకు ఉంది అనేది జస్ట్ చెక్ చేద్దాం ర్యాండమ్గా. పెద్ద టెక్నికాలిటీస్ కూడా ఏం లేవు ఇందులో. అన్నట్టు నేను ఇలా అంటున్నానని నాకేమీ ప్రిజుడిస్ లేవు, రిజర్వేషన్స్ లేవు. అప్పట్లో నేను మల్లికా షరావత్కి చాలా గౌరవప్రదమైన అభిమాని. మల్లికా షరావత్ గారు అనేవాడిని నేను. ఆ తర్వాత ఇప్పుడు కూడా దీపికా పదుకోన్, కియారా అద్వానీ లాంటి వాళ్ళకి చాలా గౌరవప్రదమైన అభిమానిని నేను. అలాగే వాళ్ళ స్వేచ్ఛని రెస్పెక్ట్ చేస్తాను నేను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అది మన బాధ్యత కదా. ఇంతకీ స్వేచ్ఛ అనేది కేవలం బట్టల్లోనే ఉంటుందా? ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మహిళల బట్టల గురించి మాట్లాడి సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీ అయిపోతున్న వాళ్ళు బిర్యానీలో ఉల్లిపాయ నంజుకున్నంత ఈజీగా అలాంటి వాళ్ళని నంజుకునే సందర్భాలు ఈ దేశంలో తరచుగా వస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకులే కాదు, జడ్జిలే కాదు, సినిమా యాక్టర్లే కాదు, ఇంకెవరైనా కానీ సూచన చేయాలనో లేదంటే గనక అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషనో, అది కాదంటే పాపం అవసరమా, ఇబ్బంది పడుతున్నారు కదా అనే ఉద్దేశంతోనూ ఎవరైనా పోనీ కొలోక్వియల్గా ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, పాపం వాడి గుడ్డలోడ తీసే వరకు మన వ్యవస్థలో మన సోకాల్డ్ ఫైటర్స్ విశ్రమించరు కదా. ఆఖరికి సారీ చెప్పిస్తారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టిస్తారు కదా. మరి హౌ అబౌట్ దేర్ లాంగ్వేజ్? ఏది ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా అనాలనిపిస్తుంది లోపల. అలా బట్టల గురించి మాట్లాడిన వాళ్ళ లాంగ్వేజ్ అంటారేమో కదా. కరెక్టే, అది కూడా బట్టలకి పరిమితులు ఉండొచ్చు, కానీ భాషకి ఏముంటుంది? అలా భాషకి ఒకవేళ పరిమితి ఉంటే కనుక గొడవలు అయిపోతాయి ఇట్లా. అందుకని చెప్పే విషయం మంచిదైనా కానీ సభ్యతగా, సంస్కారంగా, చాలా శుతిమెత్తగా చెప్తే బెటర్ ఏమో. ట్రెండ్ అవ్వాలనో, ఇవాళ రేపట్లో సామాన్ల గురించి మాట్లాడుతున్నారనో. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. చాలా సామాన్యంగా మాటలు వదిలేశారనుకోండి, ఇలాంటి గొడవలే జరుగుతాయి. నేను ఎవరిని అవమానపరచాలని కాదు, బట్ ఏదైనా మై సిన్సియర్ అపాలజీస్. కానీ ఇందులో బ్యూటీ ఏంటో తెలుసా? ఈ సో కాల్డ్ యాక్టివిస్టులకి ఫోకస్, ట్రెండ్ తప్పితే నిజంగా మహిళలకి ఇందులో ఒరిగే ప్రయోజనము, జరిగే లాభము, కలిగే మేలు ఏమన్నా ఉంటుందా? ఆలోచించి చెప్పండి. మన జీవితంలో కూడా మహిళలు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, వాళ్ళతో మనకు అనుబంధాలు ఉంటాయి. వాళ్ళు లేకపోతే కనీసం కాఫీ కూడా తాగలేము. అమ్మో, ఇందులో మళ్ళీ కాఫీ కూడా తాగలేమంటే వంటింటి గుంజెల్లాంటి డైలాగులు తీకండి, కూర్చొని కలిసి. నేను అనేది కదా, ఇవాళ రేపట్లో హోమ్ మేకర్ అంటే మగాళ్ళు కూడా ఉంటున్నారు, ఇంటి పని కూడా మగాళ్ళు చేస్తున్నారు, పిల్లల రెస్పాన్సిబిలిటీ మగాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంట్లో ఉండి పని చూసుకునే ధోరణి ప్రపంచంలో కాదు, ఇండియాలో కూడా, ముంబై లాంటి నగరాల్లో, ఆఖరికి ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెరుగుతూ ఉంది. అంటే విమెన్ ఈక్వల్ కాదు, విమెన్ నో లాంగర్ ఈక్వల్, మగాడి కంటే ఎక్కువ. అందుకని నెత్తిన పెట్టుకోవాలి, నెత్తినెక్కి ఆడినా కానీ భరించాలి, ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ డిపెండెన్సీ. అలాంటప్పుడు మరి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కదా. ఎస్, ఇచ్చి తీరాలి. ఆ భాషని, ఏది చెప్పిన సబ్జెక్ట్ సంగతి అలా ఉంచండి, ఆ భాషనైతే అబ్జెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక్కటే డౌట్ నాకు, మహిళల హక్కులు కానీ, ఇండివిజువాలిటీ కానీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఇంకా సోకాల్డ్ ఈ వెర్బాటం ఎంత ఉందో, ఎంత పొడుగుందో అంత, ఇవన్నీ కేవలం బట్టల విషయంలో మాత్రమే ఎందుకు నిద్రలేస్తాయి? అసలు ఆడవాళ్ళని అబ్జెక్టిఫై చేస్తారా, మీరు బట్టల గురించి మాట్లాడేస్తారా అని ఓన్లీ లెంగ్త్ గురించో లేదంటే కనుక ఇంకోటో మాట్లాడినప్పుడు మాత్రమే ఎందుకు వస్తాయి? మాట్లాడడం తప్పే, అమ్మ నాజోలకు రాబోకండి మళ్ళీ, కానీ అప్పుడు మాత్రమే ఎందుకు వస్తాయి? విమెన్ చైల్డ్ రైట్స్ గురించి మనం ఎప్పుడన్నా పోరాడామా? ఈ సోకాల్డ్ యాక్టివిస్టుల గురించి
డొమెస్టిక్ వైలెన్స్, చాలా సప్రెషన్, చెప్పుకోలేక 4 గోళ్ల మధ్య నోట్లో గుడ్డలు కుక్కుని భరించే మహిళలు ఎంతమంది ఉన్నారు మన చుట్టుపక్కల కనపడతారు, మన జీవితంలో మన అంతరాత్మలకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం జస్ట్ ఒక్క నెంబర్ నొక్కితే చాలు ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉంటాయి. చాలా స్మూత్గా ఇరగొట్టడం చిరగొట్టడం కాదు, కన్విన్సింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసి సార్ట్ అవుట్ చేస్తారు ఇట్లాంటివి, మెంటల్ ట్రామాని. ఇలాంటి సోఫిస్టికేషన్ యూరోప్లో ఉన్నట్టుగా ఇక్కడ మన దగ్గర క్రియేట్ చేసేందుకు, అవేర్నెస్ తెచ్చేందుకు, ప్రభుత్వాల మీద వ్యవస్థల మీద ఒత్తిడి తెచ్చేందుకు వీళ్ళు ఏమైనా ట్రై చేశారు ఎప్పుడన్నా? పోనీ ఇవి కూడా కాదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండ్ అయిపోతుంది కదా, ఐస్ బకెట్ రైస్ బకెట్ లాంటివి లాగే మీటూ కూడా ఆ మధ్యన ట్రెండ్ అయింది కదా, అలాగే ట్రెండ్ అయిన టాపిక్లు మాట్లాడతారు ఎప్పుడన్నా. అంతేగాని వర్క్ ప్లేస్లో ప్రాపర్ ట్రీట్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ప్రెజర్, ఆబ్జెక్టిఫై చేయటము లాంటి ఇష్యూస్లో గైడ్ లైన్స్ తీసుకొచ్చి ఫ్రమ్ కార్పొరేట్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ విమెన్కి ఈ రైట్స్ ఉండాలి. ఆ రైట్స్ అనేవి మగాళ్ళ మీద, పోనీ నెత్తి మీద కొట్టే అప్పడాల కర్రలా కాకుండా ఒక ప్రాపర్ విధానంలో ఇంప్లిమెంట్ అయ్యే సిస్టమ్ రావాలి, హజల్ ఫ్రీ పాలసీ రావాలి అని వర్కింగ్ విమెన్ కోసం వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడడం చూసామా? ఆ తర్వాత ఏ విషయంలో అయినా ప్రొడక్టివ్గా, కన్సిస్టెంట్గా, ఇష్యూ బేస్డ్గా మాట్లాడిన సందర్భాలు కానీ, లేదంటే కనుక ఒక పర్పస్ కోసం నిలబడిన దాఖలా కానీ ఎప్పుడన్నా కనపడుతుందా వీళ్ళ దగ్గర? నాకైతే నేను గూగుల్నే కదా ఏఐ కూడా ఫాలో అవుతుంటా. ఓన్లీ బట్టల విషయంలో మాత్రమే మనకి ఇలాంటి స్పందన, ఆక్రందన, ఇంకేవేవో అవన్నీ వస్తుంటాయి. ఎందుకు ఇలా? ఎందుకంటే ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటారో, లేదంటే కనుక ఇదొక హక్కు అని చెప్పి ఎవడు కాదంటాడో చూద్దాం అని అనుకునే ధోరణికి మాత్రమే పరిమితం అయిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయేమో. మహిళలకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళ స్వేచ్ఛకి గౌరవం ఇవ్వాలి. అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉండాలో మనం డిసైడ్ చేయకూడదు, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ అసలు 100కి 100% డిస్కస్ చేయాల్సిన అవసరం లేని డిస్క్లోజ్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం కేవలం దీన్ని ఒక ప్రచారాస్త్రంగా, పబ్లిసిటీ మాడ్యూల్గా చేసుకునే వాళ్ళ విషయంలో కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన భాష, మన ఎక్స్ప్రెషను సంస్కారవంతంగా ఉండాలి. సబ్జెక్ట్ని ఎలివేట్ చేసేలాగా ఉండాలి, కానీ ఆబ్జెక్టిఫై చేసేలాగా ఉండకూడదు అని చెప్పాలన్నది మాత్రమే ఉద్దేశం. ఆఫ్టర్ ఆల్ మనం ఎలాంటి సొసైటీలో ఉన్నాము? కొత్తగా తల్లైన వాళ్ళకి 8 గంటల రిస్ట్రిక్షన్ ఉండాలి, అంతకు మించి పని చేయడము అంటే వాళ్ళ పర్సనల్ హక్కుల్ని లాక్కోవడమే అని అవర్ బిల్లవడి దీపికా పదుకోన్ అంటే ఆమెని ఇండస్ట్రీలో ఒక సెక్షన్ బాయ్గాట్ చేసినంత పని జరుగుతూ ఉంది కదా, సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే మనం అంత పర్పస్ఫుల్గా ఉంటాం, ఆర్థిక ప్రయోజనాల విషయంలో అయినా మరో రకంగా అయినా. విమెన్ ఎక్స్ప్రెషన్ మీద ఎలాంటి నిర్బంధాలు ఉంటాయి మన దగ్గర అని చెప్పడానికి దీపికా పదుకోన్ సిచ్యువేషన్ ఒక ఎగ్జాంపుల్. ఆమెకి ఎంత బ్యాకప్ ఉండి, స్టార్డమ్ ఉండి, ఒక 20 ఏళ్ల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆమె అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందంటే, ఒక సాధారణ మహిళ, మన ఇంట్లో ఆడపిల్ల, మన జీవితంలో మహిళ ఇంకా ఎలాంటి సపరేషన్ ఫేస్ చేస్తూ ఉంది మన సొసైటీలో? అవునా కదా? న్యూట్రల్గా మాట్లాడుకుందాం, బండ్ల గణేష్ లాగా ఇప్పుడు రెచ్చిపోవద్దు.